Good morning. SFM additional problems ఏవైతే డిస్కస్ చేస్తామో till now we have completed mutual funds, bond valuation and mergers and acquisition complete చేసాం. Now we'll move on to the next topic, corporate valuation. Corporate valuation problem number 1. AB Industries has an equity capital of 12 lakh, total debt 8 lakhs and annual sales of 30 lakhs. So equity debt చెప్పాడు and annual sales చెప్పాడు. Two mutually exclusive proposals are under consideration for the next year. The details of the proposal are as under: target assets to sales ratio, target net profit margin, target debt equity ratio, target retention ratio, annual dividend, new equity raised. You are required to calculate sustainable growth rate for both the proposals. Sustainable growth rate. So growth undali ante two factors interaction, retention ratio into return on equity. ఇక్కడ ఫస్ట్ ప్రపోజల్ లో రిటెన్షన్ రేషియో చెప్పాడు, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇక్కడ రేషియోస్ ఏవైతే చెప్పాడో టార్గెట్ అసెట్స్ టు సేల్స్ రేషియో, టార్గెట్ అసెట్స్ బై సేల్స్ పాయింట్స్ పై చెప్పాడు. అంటే దాంట్లో సేల్ మనం సాల్వ్ చేయగలిగితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అరైవ్ అవ్వచ్చు. టార్గెట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4%. సో అసెట్స్ అండ్ టార్గెట్ అసెట్ టు సేల్ లో సేల్ సాల్వ్ చేస్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. దెన్ టార్గెట్ డెట్ ఈక్విటీ రేషియో, ఈ డెట్ ఈక్విటీ రేషియోని మనం బ్రేక్ చేయగలిగితే దాని నుంచి వీ కెన్ అరైవ్ ఎట్ ఈక్విటీ ఫండ్స్ అరైవ్ అవ్వచ్చు. సో ఈక్విటీ ఫండ్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బై ఈక్విటీ ఫండ్స్ ఇంటూ 100. ఈక్విటీ ఫండ్స్ కి అగైన్స్ రిటర్న్ అంత వస్తుంది. సో ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్విటీ ఫండ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రేషియోస్ లో మనం టార్గెట్ అసెట్ టు సేల్ ని అక్కడ బ్రేక్ చేయగలగాలి. దెన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. అండ్ టార్గెట్ డెట్ ఈక్విటీ రేషియోలో ఈక్విటీని మనం బ్రేక్ చేయగలగాలి. దెన్ ఈ రేషియోస్ లో ఒక అమౌంట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అసెట్స్ తెలిస్తే సేల్స్ తెలుస్తుంది. సేల్ డైరెక్ట్ గా వాడే చెప్పాడు, వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో యాన్యువల్ సేల్ 30 lakhs అని ఎప్పుడైతే చెప్పాడో ఈ సేల్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వీ కెన్ అరైవ్ ఎట్ అసెట్స్, దాని నుంచి ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వగలం అనేది చూద్దాం. అండ్ నెట్ ప్రాఫిట్ స్ట్రైట్ అవే వీ కెన్ అరైవ్. ప్రపోజల్ 1. సేల్ 30 lakhs, net profit 30 lakhs into 4%, 1,20,000. Net profit is nothing but profit of tax. Return on equity calculate చేయాలంటే profit of tax కావాలి, then equity funds కావాలి. సో ఫస్ట్ రేషియోలో టార్గెట్ అసెట్స్ సేల్స్ చెప్పాడు, సేల్స్ గా టార్గెట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. టార్గెట్ అసెట్స్ బై సేల్స్ ఈక్వల్ టు 0.65. Target asset by 30 lakhs equal to 0.65. Target assets equal to 30 lakhs into 0.65, 19.5 lakhs. Total assets అంటున్నామంటే there is nothing but total liabilities. Total assets 19.5 lakhs అంటారంటే total liabilities కూడా 19.5 lakhs. There is nothing but ఇక్కడ ఇంకా షార్ట్ టర్మ్ ఫండ్స్ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈక్విటీ ప్లస్ డెట్ రెండు కలిపి 19.5 lakhs. సో total capital employed equal to total assets, that is 19.5 lakhs. Then target debt equity ratio 2:3. Every 2 rupees of debt ki 3 rupees of equity ఉంటుంది. Debt equity ratio 2:3. So equity funds 19.5 lakhs into 3/5. So 2 rupees debt to 3 rupees equity ఉంటుంది. Capital employed is nothing but 5 rupees. So every 2 rupees of debt ki 3 rupees equity ఉంటుంది. 5 rupees is nothing but capital employed. So 19.5 lakhs by equal అయితే 3 అంత 11.7 lakhs. Return on equity equal to profit after tax by equity funds into 100. Profit after tax 1,20,000
against return on equity 11,70,000 into 100, 10.26%. So for every 100 rupees of equity funds, there is a return of 10.26 rupees. ఇక్కడ సేల్ తెలుసు, సేల్ స్టార్ట్ అయితే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. టార్గెట్ అసెట్స్ సేల్ లో సేల్ సబ్స్టిట్యూట్ చేస్తే టార్గెట్ అసెట్స్ అంతా టోటల్ అసెట్స్ అంతా అనేది 60,000. టోటల్ అసెట్స్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. దాని నుంచి ఈక్విటీ క్యాలిక్యులేట్ చేసాం, రిటర్న్ ఆన్ ఈక్విటీ 60,000. అలాగే అట్ ప్రెసెంట్ ఈక్విటీ క్యాపిటల్ 12 lakhs, డెట్ 8 lakhs అట్ ప్రెసెంట్ ఉన్న పొజిషన్ ఉంది. సో ఆ 20 lakhs ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రపోజ్డ్ పొజిషన్ మనకి రిలవెంట్ అవుతుంది. సో అట్ ప్రెసెంట్ ఉన్న 20 lakhs కి ఇంపార్టెన్స్ లేదండి. Then retention ratio kept at 75%. From that we can calculate the sustainable growth rate. Sustainable growth rate is nothing but growth rate. Retention ratio into return on equity. Retention ratio 0.75 into 10.26. This is nothing but 7.69% sustainable growth ratio. Now we will go for proposal 2. ప్రపోజల్ 2 లో టార్గెట్ అసెట్స్ టు సేల్స్ రేషియో 0.62 చెప్పాడు, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5% చెప్పాడు, టార్గెట్ డెట్ టు ఈక్విటీ రేషియో 4:1 చెప్పాడు. ఇక్కడ రిటెన్షన్ రేషియో చెప్పాల, యాన్యువల్ డివిడెండ్ 0.3, న్యూ ఈక్విటీ రైస్ 1 lakh చెప్పాడు. ఇవి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. దాని నుంచి మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి క్యాలిక్యులేట్ చేయాలి. సో యాన్యువల్ సేల్ 30 lakhs లో 5% నెట్ ప్రాఫిట్ అంటున్నాడు అంటే 1,50,000. 1,50,000. సో ఈ యాన్యువల్ సేల్ 30 lakhs ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ దట్ వీ కెన్ అరైవ్ టార్గెట్ అసెట్స్ అంతా అన్నది అరైవ్ అవ్వచ్చు. ఆ టార్గెట్ అసెట్స్ అంతా అన్నది మనం అరైవ్ అయితే దాని నుంచి ఈక్విటీ ఫండ్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈక్విటీ ఫండ్స్ క్యాలిక్యులేట్ చేసి ఫర్దర్ వీ కెన్ ప్రొసీడ్. దెన్ డెట్ ఈక్విటీ రేషియో వాడు 4:1 స్పెసిఫై చేశాడు. ఎవ్రీ 4 rupees ఆఫ్ డెట్ కి 1 rupee ఈక్విటీ ఉంటుంది. ఎవ్రీ 4 rupees ఆఫ్ డెట్ కి 1 rupee ఈక్విటీ ఉంటుంది అంటే దాంట్లో ఈక్విటీ బైఫికేషన్ అంతా అన్నది మనం అడగవచ్చు. దెన్ ఫర్దర్ గా న్యూ ఈక్విటీ రైస్ చెప్పాడు. వీటిని మనం కన్సిడర్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రపోజల్ 2. Net profit, that is profit after tax. Sale 30 lakhs లో 5%, 1,50,000. 1,50,000. Target asset by sale equal to ratio 0.62 చెప్పాడు. సో అందులో సేల్ సబ్స్టిట్యూట్ చేస్తే టార్గెట్ అసెట్ డివైడ్ బై 30 lakhs 0.62 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే టార్గెట్ అసెట్స్ ఈక్వల్ టు 18.6 lakhs. దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18.6 lakhs. ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో ఈక్విటీ ఎంత అనేది మనం బైఫికేట్ చేయాలి అంటే డెట్ ఈక్విటీ రేషియో. డెట్ ఈక్విటీ రేషియో 4:1 స్పెసిఫై చేశాడండి. ఎవ్రీ 4 rupees ఆఫ్ డెట్ కి 1 rupee ఈక్విటీ ఉంటుంది. 4:1 స్పెసిఫై చేశాడు. సో ఈక్విటీ ఫండ్స్ 18.6 lakhs into 1/5. 18.6 lakhs into 1/5. That comes to 3.72 lakhs. ఈక్విటీ ఫండ్ 3.72 lakhs అండి. ఇప్పుడు న్యూ ఈక్విటీ రైస్ లో 1 lakh అని చెప్తున్నాడు. సో ఆ న్యూ ఈక్విటీ రైస్ లో 1 lakh ని మనం కన్సిడర్ చేస్తే న్యూ ఈక్విటీ 1 lakh 4.72 lakhs. 4.72 lakhs ఈక్విటీ ఫండ్స్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ profit after tax by equity funds into 100. Profit after tax 1.5 lakhs divided by equity funds 4.72 lakhs into 100. 1.5 lakhs profit after tax అయితే సో ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్ 4.72 lakhs ఉంది. దానికి అగైన్స్ 1.5 lakhs రేట్ వస్తుంది. 31.78% is the rate. సో జస్ట్ లైక్ ఫస్ట్ ప్రపోజల్ ఎలా చేసాం సేమ్ వే నెట్ ప్రాఫిట్ ఫస్ట్ 30 lakhs సేల్ లో 5% అరవై, దాన్ని టార్గెట్ అసెట్స్ బై సేల్ లో సేల్ సబ్స్టిట్యూట్ చేస్తే టార్గెట్ అసెట్స్ వచ్చి 18.6 lakhs. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 18.6 lakhs.
డెట్ ఈక్విటీ రేషియో 4:1 ఉంది. దాని నుంచి ఈక్విటీ ఫండ్స్ క్యాలిక్యులేట్ చేసి న్యూ ఈక్విటీ రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేసి 4.72 lakhs ఈక్విటీ ఫండ్స్ 1.5 lakhs ప్రాఫిట్ వస్తుంది. దర్ ఇస్ నథింగ్ బట్ 31.78%. రిటెన్షన్ రేషియో ఇక్కడ చెప్పలేదు, వీ హావ్ టు క్యాలిక్యులేట్. అంటే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ లో డివిడెండ్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దాన్ని మైనస్ చేస్తే రిటెన్ ఎర్నింగ్స్ అవుతుంది. దాని నుంచి వీ కెన్ arrive at రిటెన్షన్ రేషియో. Profit after tax 1,50,000 plus dividend distribution. Dividend distribution 0.3 lakhs minus just the 1.2 lakhs retained earnings. So retention ratio equal to 1.2 lakhs out of 1.5 lakhs. 1.2 out of 1.5 lakhs అంటే 80%. Retention ratio 80% అవుతుంది. Then retention ratio into return on equity. Sustainable growth rate equal to retention ratio into return on equity 0.8 into 31.78. This comes to 25.42. So retention ratio ఒకటి extra calculate చేస్తున్నాం. Profit after tax and dividend minus retained earnings. So retained earnings 1,20,000 against profit of 1,50,000, 80% వస్తుంది. Now దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఈక్విటీ ఫండ్స్ 3.72 lakhs మన 18,60,000. న్యూ ఈక్విటీ 1 lakh, న్యూ ఈక్విటీ 1 lakh ఏదైతే ఉందో ఆ 1 lakh ఇంక్లూడ్ చేసి 4.72 lakhs ఈక్విటీ ఫండ్స్ అనుకుంటున్నాం. ఆ 4.72 lakhs ఈక్విటీ ఫండ్స్ కి ఇదే ప్రాఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇదే ప్రాఫిట్ ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. దీన్నే ఆల్టర్నేటివ్ వేలో ప్రొసీడ్ అయితే దీన్నే అదర్వైజ్ ఆల్టర్నేటివ్ వేలో డెట్ ఈక్విటీ రేషియో నుంచి మన ఈక్విటీ ఫండ్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసి ఆ ఈక్విటీ ఫండ్స్ అట్ ప్రెసెంట్ అంటే మనం ఏదైతే ఆ డెట్ ఈక్విటీ రేషియోలో ఈక్విటీ ఏదైతే ఉందో దాని నుంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈక్విటీ ఫండ్స్ 3.72 lakhs వచ్చినాయి. ఆ 3.72 lakhs కి అగైనెస్ట్ ఈ 1.5 lakhs అనేది అరేంజ్ అవుతుందని కన్సిడర్ చేయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ 1 lakh ఎక్స్ట్రా క్యాపిటల్ వల్ల ఎక్స్ట్రా ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ డెఫినెట్లీ రీజనబుల్ అసంప్షన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బై ఈక్విటీ ఫండ్స్ ఇంటూ 100. Profit of tax 1,50,000 against 3.72 lakhs equity funds into 100. That comes to 40.32%. 40.32%. And at present 3.72 lakhs equity తో మనం 1.5 lakhs ప్రాఫిట్ వస్తుందని ప్లాన్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ 40.32%. మరి ఎక్స్ట్రా ఈక్విటీ 1 lakh వచ్చింది సార్, దానివల్ల కూడా 40.32% రిటర్న్ ఆన్ ఈక్విటీ కంటిన్యూ అవుతుంది అనే అజంప్షన్ తో ప్రొసీడ్ అవ్వచ్చు. దిస్ ఈస్ ఆల్సో డెఫినెట్లీ రైట్. దెన్ ఇలా పెడితే సస్టైనబుల్ గ్రోత్ రేట్, రిటెన్షన్ రేషియో ఇంటూ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటెన్షన్ రేషియో 0.8 into 40.32. This comes to 0.8 into 40.32, 32.26%. 32.26%. Now, ఇలా మనం చేసిన క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దీన్ని వీ కెన్ గో ఫర్ షార్ట్ కట్ క్యాలిక్యులేషన్ ఆల్సో. ఇక్కడ మనం చేసినవి ఏవైతే ఉన్నాయో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటున్నాము అంటే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బై ఈక్విటీ ఫండ్స్ ఇంటూ 100. అసలు ప్రాఫిట్ అనేది దేని వల్ల జనరేట్ అవుతుంది? సేల్ వల్ల జనరేట్ అవుతుంది. సో ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బై సేల్, నెట్ ప్రాఫిట్ రేషియో ఒక ఫ్యాక్టర్ అండి. అలాగే మరి అసలు సేల్ జనరేట్ చేయాలి అంటే మన అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో అసెట్ కి సేల్ కి ఉన్న రిలేషన్ అసెట్ టర్నోవర్ రేషియో, దట్ ఈస్ వన్ మోర్ ఫ్యాక్టర్. దెన్ మరి అసెట్స్ లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఓన్ ఫండ్స్, లోన్ ఫండ్స్. సో అంటే మనం ఓన్ ఫండ్స్, లోన్ ఫండ్స్ లో లోన్ ఫండ్స్ యూజ్ చేస్తున్నాం అంటే లీవరేజ్ అడ్వాంటేజ్ తీసుకుంటాం.
That is the third factor. So profit after tax by equity funds అనేది it is influenced by three factors అని చెప్పొచ్చు. ఒకటి నెట్ ప్రాఫిట్ రేషియో, రెండు అసెట్స్ టర్నోవర్ రేషియో, మూడు లివరేజ్ ఎఫెక్ట్. దాన్ని త్రీ ఫ్యాక్టర్స్ గా మనం కన్సిడర్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బై సేల్స్ ఇంటూ asset turnover ratio, sales by total assets into leverage effect, total assets by equity funds into 100. So profit of tax by sale, net profit ratio present చేస్తే sale by total assets, so asset turnover present చేస్తుంది, total asset by equity fund or leverage effect present చేస్తుంది. This is based on DuPont analysis only. ఇది DuPont analysis. IPC level మనం నేర్చుకుని ఉంటాం, గుర్తుంటే ఇది DuPont analysis. Now straight away problem ఇచ్చిన డేటా దీనికి కన్వీనియంట్ గా ఇచ్చాడండి. ఫస్ట్ ఆల్రెడీ చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ బై సేల్ 4% ఉంది, టోటల్ అసెట్ టు సేల్ 0.65 ఉంది. సో ఫస్ట్ వన్ నెట్ ప్రాఫిట్ టు సేల్, నెట్ ప్రాఫిట్ రేషియో 4%. సేల్ బై టోటల్ అసెట్స్ కావాలి, ఇక్కడ టోటల్ అసెట్ బై సేల్ ఉంది 0.65, అంటే దాన్ని మనం రాయాల్సింది 1/0.65. టోటల్ అసెట్ బై సేల్ ఉంది, మనకి కావాల్సిన సేల్ బై టోటల్ అసెట్స్ కాబట్టి 1/0.65 ఇంటూ టోటల్ అసెట్స్ బై ఈక్విటీ ఫండ్. టార్గెట్ డెట్ టు ఈక్విటీ రేషియో 2:3 ఉంది. సో అంటే 5 రూపీస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే 3 రూపీస్ ఈక్విటీ ఉంటుంది. దాన్నే వీ కెన్ ప్రెసెంట్ హియర్ 5/3. సో స్ట్రైట్ అవే విల్ గెట్ 10.26%. So net profit ratio 4 into 1/0.65. What sales by total assets కావాలి, total assets by sales చెప్పాడు. So and total asset by equity fund, debt equity bifurcation తెలుసు, 2 rupees debt అయితే 3 rupees equity, total 5 rupees total assets. ఇది ప్రపోజల్ 1 కి మనం చేయొచ్చు. అలాగే ప్రపోజల్ 2 కి మనం అనలైజ్ చేస్తే profit of tax by sale, net profit ratio 5% ఉంది, 5%. Total assets by to sales 0.62 చెప్పాడు, అంటే ఇక్కడ సేల్ బై టోటల్ అసెట్స్ కావాలి కాబట్టి 1/0.62. టోటల్ అసెట్స్ టు ఈక్విటీ ఫండ్, టార్గెట్ డెట్ టు ఈక్విటీ రేషియో 4:1 చెప్తున్నాడు, అంటే 4 రూపీస్ డెట్ కి 1 రూపీ ఈక్విటీ ఉంటుంది, అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5 రూపీస్ అవుతుంది. 5/1 రూపీ, 4 రూపీస్ డెట్ కాబట్టి 1 రూపీ ఈక్విటీ. సో నథింగ్ బట్ 40.32%. సో ఇలా డ్యూపాంట్ అనాలిసిస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే స్ట్రైట్ అవే రిటర్న్ ఈక్విటీ అనేది రాయవచ్చు, సింగిల్ స్టెప్ తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. This is the alternative possibility. Then we'll go for one more problem. Next we will move on to one more problem. Problem number 3. D and company has provided the following information: equity share capital 15% preference share capital, reserves and surplus 15% debentures, 10% non-trade investments, a land and building held as investment, advance given for purchase of land, capital work in progress, underwriting commission not yet now, other information, earnings per share, tax rate, beta factor, market rate of return, risk rate, calculate economic value added. So ఇక్కడ beta factor, market rate of return, risk rate, ఇది cost of equity calculation కోసం what is the information, what economic value added calculate చేయాలి. సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఈబీఐటీ తెలియాలి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఆ 3 ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనిషియల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కోసం చెప్పాడు, ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డిబెంచర్స్, అసెట్స్ లో లాట్ ఆఫ్ బైఫికేషన్ చెప్పాడు. ఇలాంటప్పుడు అసలు ముందు దాని బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ లో ఆ డేటాని మనం ప్రెజెంట్ చేసుకుంటే ఫర్దర్ గా మనకి ఆ డేటాని వీ కెన్ యూజ్. Balance sheet, equity share capital 400, preference share capital 200 lakhs,
Preference share capital 200 lakhs. Reserves and surplus 220 lakhs. 15% debenture 1600 lakhs. ఇదంతా capital applied. The entire portion is capital applied. Then asset side. Land and building held as investment 20 lakhs. Land and building held as investment 20 lakhs. Then advance given for plant 10 lakhs. Advance for plant 10 lakhs. Capital work in progress 30 lakhs. Then non-trade investment 140 lakhs. 140 lakhs. Then underwriting commission not written off, fictitious asset 20 lakhs. Underwriting commission not written off 20 lakhs. So EV business related, land and building, advance related brand, capital working progress, non-trade investment or business related కాదు, underwriting commission fictitious asset. Then వీటి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి అంటే ఈబిఐటి క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ ఎక్కడి నుంచి మనం ఎరగవచ్చు. ఎర్నింగ్స్ పర్ షేర్ చెప్పాడు, దాని నెంబర్ ఆఫ్ షేర్స్ తో మల్టిప్లై చేస్తే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ఎరగవచ్చు. నెంబర్ ఆఫ్ షేర్స్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 400 lakhs ఉంది, 10 rupees ఇచ్చాడంటే 40 lakh షేర్స్ అవుతాయి. దానికి వీ కెన్ ఎరగట్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. ఎర్నింగ్స్ పర్ షేర్ 16 rupees, profit of tax equal to 40 lakh shares into 16, 640 lakhs. Tax rate tax rate 30% చెప్పాడు. సో దీన్ని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో కన్వర్ట్ చేసే ముందు ఇక్కడ ఈ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ 40 lakhs into 16. This is not the profit of tax. This is earnings available to equity shareholders. Sir, earnings available to equity shareholders అంటే profit of tax కదా సార్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అయితే డెఫినెట్ గా అదే, కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది. దిస్ ఇస్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ నుంచి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేస్తే వస్తుంది. సో నౌ వీ హావ్ టు యాడ్ ద ప్రిఫరెన్స్ డివిడెండ్. Preference dividend. Just listen carefully. Preference dividend. Preference share capital 15%. Preference share capital 200 lakhs only. 200 lakhs into 15%. 30 lakhs. 670 lakhs. 16 rupees. So earnings per share only. 40 lakh shares ki 640 lakhs. ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంది కాబట్టి, సో ఆ 30 lakhs ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేసాక 640 lakhs ఇస్తే ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. దాన్ని యాడ్ బ్యాక్ చేసి 670 lakhs ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ రేట్ 30%. దాని నుంచి 100 rupees ప్రాఫిట్ లో 30 tax అంటే 70 ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. సో 70 అనేది 670 lakhs ఈక్వల్ అయితే 100 ఎంత? వీ కెన్ ఎర్న్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. 670 lakhs divided by 70 into 100. This comes to 957.14 lakhs. 957.14 lakhs. This is profit before tax. Then నుంచి interest add back చేస్తే we can arrive at EBIT. Debentures 1600 lakhs into 15%. 1600 lakhs worth of debentures, so 15% rate of interest. This comes to 240 lakhs. So total 1197.14 lakhs. 1197.14 lakhs. Now, ఇది EBIT అవుతుంది డెఫినెట్ గా. కానీ
మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనం చేస్తున్నాం అంటే డెఫినెట్ గా ఈబీఐటీనే మనకి కావాల్సింది. సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్ లో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కి కంపారిజన్ చేస్తాం. సో ఈబీఐటీ కానీ ఈ 1197.14 lakhs ఏదైతే ఉందో ఇందులో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కూడా ఇంక్లూడ్ అయింది. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అంటాం అంటే సోషల్ సర్ప్లస్ జనరేటెడ్ బై బిజినెస్ కావాలి, అదర్ దాన్ బిజినెస్ ఇన్కమ్ ఇంక్లూడ్ అవుతుంది, దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. లెస్ ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్. సో 140 lakhs into నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ 10% చెప్పాడు ఇన్కమ్. 140 lakhs లో 10%, 14 lakhs కాదు కాదు కాదు. 10% ఆన్ నామినల్ వాల్యూ, ఫేస్ వాల్యూ మీద ఉంటుంది. సో 100 lakhs లో 10% టేకప్ చేయాలి. 140 lakhs కాదు, 100 lakhs into 10%, 10 lakhs ఎక్స్క్లూడ్ చేస్తే 1187.14 lakhs. ఇది మనకు కావాల్సిన ఆపరేటింగ్ ప్రాఫిట్ అది. సో ఒక ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎర్నింగ్స్ పర్ షేర్ నుంచి ఎర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, దాని నుంచి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఈబీఐటీ. కానీ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్స్క్లూడ్ చేయాలి కానీ దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఈబీఐటీ అవుతుంది. దెన్ ద నెక్స్ట్ వన్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ విల్ గో ఫర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అరైవ్ అవ్వాలి అంటే దానికి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో బ్రేకప్ తెలియాలి. ఈక్విటీ ఫండ్స్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్. ఈక్విటీ ఫండ్స్ సమ్ అప్ చేసి మనం సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 400 lakhs and 220 lakhs, 620 lakhs ఈక్విటీ ఫండ్స్ అవుతాయి. కానీ మరి అండర్ రైటింగ్ కమిషన్ ఫిక్టిషియస్ అసెట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీ ఫండ్స్ కి అడ్జస్ట్ చేసుకోవాలి. సో 620 lakhs లో 20 lakhs మైనస్ చేసి మనం 600 lakhs ఈక్విటీ ఫండ్స్ గా అరైవ్ అవ్వాలి. ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 40 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 220 lakhs, ఇది 400 lakhs అండి. ఈక్విటీ ఫండ్స్ 400 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 220, 620 lakhs ప్లస్ అండర్ రైటింగ్ కమిషన్ 20 lakhs, 600 lakhs ఈక్విటీ ఫండ్స్. ఈ 600 lakhs ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది డెఫినెట్ గా క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో పార్ట్ అవుతుంది. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో 600 lakhs, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 200 lakhs అండ్ డిబెంచర్ 1600 lakhs కన్సిడర్ చేస్తాం. నౌ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్ టు RF plus beta into RM minus RF. RF 9.85, beta 1.65, market is 16.25. What is substitute? So 9.85 plus 1.65 into 16.25 minus 9.85 is nothing but 20.41%. Cost of equity. Cost of preference shares. Cost of preference shares 15%. Cost of debt, borrowing rate 15%. Deal tax 30%. 4.5 minus is the 10.5% of cost of debt. Weighted average cost of capital. Sources, amount, equity 600 lakhs, preference share capital 200 lakhs, debentures 1600 lakhs. Total comes to 2400 lakhs. So 2400 lakhs lo proportions arrive అయితే 600 out of 2400 0.25, 200 out of 2400 0.0833, 1600 out of 2400 0.6
6667. Then cost 20.41%, cost of equity, cost of preference shares 15%, cost of debentures so 10.5%. Then proportion into cost of capital multiple this year, this comes to 5.1025. This is 1.2495. This is 7. Total of these comes to 13.35%. Weighted average cost of capital. Now, sir, capital employed tells you 2,400 lakhs. So cost of capital 13.35 lakhs tells you. So return on capital employed EBIT minus cost of capital employed minus state. No, ఇక్కడ మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ 2,400 lakhs లో ఈ 2,400 lakhs క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే బిజినెస్ లోనే ఇది ఇంకా మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇది దీస్ ఆల్సో నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్. జస్ట్ లైక్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తున్నాం. అడ్వాన్స్ ఫర్ ప్లాంట్ అండ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ కే, కానీ వాటి ఇంపాక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అడ్వాన్స్ ఇచ్చాము, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తో ఉన్నాయి. సో ఆపరేటింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బిజినెస్ ఆపరేషన్ లో ప్యూర్ గా ఎంత అయితే యూస్ చేస్తున్నాం దాన్ని అవ్వాలి. సో అవుట్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్క్లూడ్ చేయాలి, అడ్వాన్స్ అండ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. ఆపరేటింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, operating capital employed. So capital employed 2,400 lakhs less non-trade investments 140 lakhs. Is out of business చేస్తున్నది. Land and building held as investment 20 lakhs. Land and building 20 lakhs. So మనం అవుట్ ఆఫ్ బిజినెస్ ఇది కూడా. అడ్వాన్స్ ఫర్ ప్లాంట్ 10 lakhs బిజినెస్ లోనే కానీ ఇంకా ఆపరేషన్స్ లోకి ఎంటర్ అవ్వలేదు. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 30 lakhs. సో ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూసేజ్ లోకి రాలేదు. సో టోటల్ ఆఫ్ దీస్ 200 lakhs మైనస్ చేస్తే 2,200 lakhs is operating capital employed. Now economic value added equal to EBIT into 1 minus tax rate minus capital employed into weighted average cost of capital. EBIT 1187.14 lakhs into 1 minus tax rate 1 minus 0.3 minus capital employed operating capital employed 2,200 lakhs into weighted average cost of capital 13.35%. 831 lakhs minus 293.7 lakhs 537.3 lakhs. There is nothing but economic value added. So ఈ ఎకనామిక్ వాల్యూ యాడ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయ్యేటప్పుడు అవుట్ ఆఫ్ బిజినెస్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ లోనే కంప్లీట్ గా ఇన్వెస్ట్ అవ్వడం కానీ ఎక్స్క్లూడ్ చేసి ఆపరేటింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయ్యేది. అలాగే ఈబీఐటీ అయ్యేటప్పుడు కూడా నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎక్స్క్లూడ్ చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. Next, we will go for one more problem. Problem number 2. ABC Limited has divisions for A, B, and C. The division C has recently reported an annual operating profit of 2,020 lakhs. The figure was arrived at after charging 2 crores full cost of advertisement expenditure for launching a new product. 2 crores ni advertisement ni write off చేశాక ఈ 2,020 lakhs వచ్చింది. The benefit of this expenditure is expected to be lasted for 3 years. The cost of capital of DCC is 11% and cost of debt is 8%. The net assets invested capital of DCC as per latest balance sheet is 60 crores. But replacement cost or actual cost of these assets is estimated at 84 crores. You are required to compute above of division C. Economic value added calculation method. So once again, EBIT, capital employed, and weighted average cost of capital. 3 elements are required. So EBIT straight away what 2,020 lakhs required, but this is arrived at after charging 2 crores full cost of advertisement. 2 crores full cost of advertisement ఏదైతే ఉందో అది రైట్ ఆఫ్ చేశాక అంటున్నాడు. సో దీనికి
బెనిఫిట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది కాబట్టి ఈ ఇయర్ ఒక దాంట్లో రైట్ ఆఫ్ చేయడం అనేది రీజనబుల్ కాదు. నెక్స్ట్ 3 years లో బెనిఫిట్ వస్తుంది. సో ఈ ఇయర్ ప్రాఫిట్ ఎంత అన్నది మనం ఎలా ఇవ్వాలంటే ఆ 2 crores ప్రొవైడ్ చేయడానికి ముందు ఉన్నది. సో 2020 lakhs అంటాడంటే 20.2 crores స్పెసిఫై చేస్తున్నాడు. దానికి 2 crores యాడ్ చేసి 22 points EBIT-గా యాడ్ అవుతాం. దెన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 60 crores చెప్తున్నాడు ఇన్వెస్టెడ్ క్యాపిటల్. రిప్లేస్మెంట్ ఆర్ యాక్చువల్ కాస్ట్ 84 crores చెప్తున్నాడు. Is it 60 crores or 84 crores to be considered? Definitely, we have to consider 84 crores. ఎప్పుడైతే రిప్లేస్మెంట్ కాస్ట్ చెప్తున్నాడో సో దట్ ఈస్ రిలవెంట్ ఫర్ దట్. సో 84 crores కన్సిడర్ చేసి మనం ప్రొసీడ్ అవ్వాలి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 11% వాడే చెప్పాడు. స్ట్రైట్ అవే సబ్స్టిట్యూషన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ 2020 lakhs అంటున్నాడంటే 20.2 crores plus 2 crores. 2 crores ప్రొవైడ్ చేశాడు. సో దిస్ కమ్స్ టు 22.2 crores. Capital employed, that is invested capital, we have to consider 84 crores. Replacement cost 84 crores. Economic value added equal to EBIT into 1 minus tax rate minus capital employed into weighted average cost of capital. EBIT into 1 minus tax rate minus capital employed into weighted average cost of capital. So EBIT 22.2 crores into 1 minus taxation గురించి ఏమీ చెప్పాల 0 minus capital employed 84 crores into 11% is the cost of capital. So 22.2 crores minus 9.24 crores, that is 12.96 crores is the economic value added. So this is a simple calculation. Next we will go for one more problem. Problem number 4. XY Limited, which is specialized in the manufacturing garments, is planning for modification to handle a new contract which it expects to obtain. An investment bank have approached the company and asked whether the company had considered venture capital financing. In 2001, the company borrowed 100 lakhs on which interest rate paid at 10% per annum. The company shares are unquoted and it has decided to take your advice in regard to the calculation of the value of the company that could be used in negotiations. So using the following available information and forecast. Company's forecast turnover for the year to 31st March 2005 is 2000 lakhs, which is mainly dependent on the ability of the company to obtain a new contract. The chance probability for which is 60%. Turnover for the following year is dependent to some extent on outcome of the year to 31st March 2005. So following are estimated turnover and probabilities. Turnover 2000, 1500 to 1200. Probability 0.6, 0.3, 0.1. Year 2006 లో year 2005 2000 crores అయితే ఇది 2500 కానీ 3000 కానీ అవ్వచ్చు. సో డిపెండెంట్ ఈవెంట్స్ 1500 అయితే ఇక్కడ 2000 1800 2 ఈవెంట్స్ ఆర్ దేర్. 1200 అయితే 1500 and 1200 2 ఈవెంట్స్ ఆర్ పాసిబుల్. డిపెండెంట్ ఈవెంట్స్. Operating cost inclusive of depreciation are expected to be 40% and 35% of turnover respectively for the year 31st March 2005 and 6. This is 31st March. Tax to be paid at 30%. It is assumed that profit of interest and tax are free cash flows. Profit of tax and interest free cash flow are considered. Growth in earnings is expected to be 40% for the year 2007, 8, 9, which will fall to 10% each year after that. Industry average cost of equity net of tax is 15%. ఇక్కడ వీడు ఇక్కడ వాల్యూ ఆఫ్ ది కంపెనీ అనేది క్యాల్కులేట్ చేయమంటాడు. సో న్యూ కాంట్రాక్ట్ వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ న్యూ కాంట్రాక్ట్ రావడం మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది స్పెసిఫై చేస్తున్నారు. సో
The company shares are unquoted and has decided to take your advice in regard to calculation of value of the company. Value of the company valuation లో మన అడ్వైస్ తీసుకోవాలనుకుంటున్నారు. నౌ ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తో టేకప్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ ఇయర్ 2005 కి టర్న్ ఓవర్ 3 పాసిబుల్ ఈవెంట్స్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ చెప్పాడు. సో 2000 crores కి 0.6 మల్టిప్లై చేస్తే 1200, 1500 కి 0.3, 450, 1200 into 0.1, 120 ఇవన్నీ సమ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ ఫర్ 2005 అనేది అరైవ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ 1770. మరి హౌ టు టేక్ ఫర్ 2006? అదొకటే ఇక్కడ క్రిటికల్ అండి. 2006 కి ఈవెంట్స్ 6 ఈవెంట్స్ ఉన్నాయి, కానీ ఈచ్ 2 ఈవెంట్స్, ఈ 2 ఈవెంట్స్ 2000 మీద డిపెండ్ అవుతున్నాయి. ఈ 2 ఈవెంట్స్ నెక్స్ట్ 2 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1500 మీద డిపెండ్ అవుతున్నాయి. నెక్స్ట్ 2 ఈవెంట్స్ 1200 మీద డిపెండ్ అవుతున్నాయి. డిపెండెంట్ ప్రాబిలిటీ, డిపెండెంట్ ఈవెంట్స్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయడం? అనేది హ్యాపన్ అయితే 2 ఈవెంట్స్ ఆర్ పాసిబుల్ అనుకుంటున్నాం. 2500, 3000. అదే ఫస్ట్ ఇయర్ 1500 పాసిబుల్ అయితే 2000, 1800. నెక్స్ట్ 1200 పాసిబుల్ అయితే 1500, 1200. ఇది 2005 కి మన ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ 2000, 1500, 1200. కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ మల్టిప్లై చేస్తే 0.6, 0.3, 0.1, 0.6, 0.3, 0.1, 1200, 450, 120. So this comes to 1770, 2005. Mari, what about 2006? ఇక్కడ ఫస్ట్ ఇయర్ 2000 అనేది హ్యాపన్ అయితే సెకండ్ ఇయర్ 2500. ఫస్ట్ ఇయర్ 2000 అనేది హ్యాపన్ అయితే సెకండ్ ఇయర్ 3000. సో ఇక్కడ 2000 and 2500, 2000 and 3000 అండ్ అనే రిలేషన్ ఎప్పుడైతే వస్తుందో మల్టిప్లికేషన్, జాయింట్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్, మల్టిప్లై చేసి టేకప్ చేస్తాం. సో 2500, 0.7 అండ్ 2000 కి 0.6, 0.6 into 0.7, 0.42. 2500 అనేది 2000 ఈవెంట్ జరిగితేనే హ్యాపన్ అవుతుంది. కాబట్టి 0.7 ప్రొవైడెడ్ 2000 హ్యాపన్ అంటే 0.6 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2500 that is 0.6 into 0.7, 0.42 joint property. Then 3000, 0.6 into 0.3, 0.18. Then 2000. 2000 event 0.5 provided already 1500 happened at 0.3, 0.3 into 0.5, 0.15. Then next one 1800, 0.7 into 0.3 into 0.5, you got a 0.15. Then 1500 and event 0.6 multiplied with 0.1. 0.1 into 0.6, 0.06. Then 1200 event ki 0.1 into 0.4, 0.04. Total of the probability of all the events comes to 1. ఇక్కడ జాయింట్ ప్రాబిలిటీ తీసుకోవడం క్రిటికల్. 2500 into 0.42, 1050, 3000 into 0.18, 540, 2000 into 0.15, 300, 1800 into
0.15, 270, 1500 into 0.06, 90, 1200 into 0.04, 48, 2,290 crores, 2006 expected turnover. So జాయింట్ ప్రాబిలిటీని అప్లై చేయడం కోసం ఈ ప్రాబ్లం ఇచ్చింది. సో టర్నోవర్ మల్టిప్లైడ్ విత్ ప్రాబిలిటీ, టర్నోవర్ మల్టిప్లైడ్ విత్ జాయింట్ ప్రాబిలిటీ 2298. నా ఇప్పుడు ఈ సేల్ లో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఆపరేటింగ్ కాస్ట్ 40% చెప్తున్నాడు, ఇంక్రీజ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆర్ ఎక్స్పెక్ట్ టు బి 40% అండ్ 35% చెప్తున్నాడు, ట్యాక్స్ 30% చెప్తున్నాడు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ క్యాష్ ఫ్లోగా కన్సిడర్ చేస్తున్నాడు. నా టర్నోవర్ నుంచి మనం ఆపరేటింగ్ కాస్ట్ మైనస్ చేసి ప్రాఫిట్ ఎంత అన్నది మనం ఎరగవచ్చు. దాని నుంచి ఈబీ నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేసి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్ మైనస్ చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. Profit after tax or free cash flows 2005 2006 periods can analyze the turnover 1,770 crores, 2,298 crores, less operating costs 40%, 708, 1,062, 35%, 804 minus the 1,494. Profit before tax, EBIT, this is EBIT. దీని నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ $100 lakhs బారో చేశారు, 100 lakhs బారో చేస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 lakhs, 10 lakhs, 962, 1484. Profit before tax, less tax, tax rate 30% ఉంది, 316, 445. Profit of tax minus చేస్తే this is 736 and 1,013. దీన్నే వాడు ఫ్రీ క్యాష్ ఫ్లోగా కన్సిడర్ చేయండి. నౌ వాల్యూ ఆఫ్ బిజినెస్, వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇయర్ క్యాష్ ఫ్లోస్. ఇయర్ 1 736 క్యాల్కులేట్ చేసాం, ఇయర్ 2 1039 అరవై. అక్కడి నుంచి అలా ఉంటున్నాయి. అక్కడి నుంచి వాడు గ్రోత్ రేట్ చెప్పాడు చూడండి. Growth in earnings is expected to be 40% per year, so 2007, 8, 9, 3, 4, 5 years, which will fall to 10% each year after. So according to 10% constant growth rate ఉంటుంది. So next 3 years లో 40%. So third year 1,039 into 140%, that is 1,455. Fourth year 1,455 into 140%, 2,037. Fifth year 2,037 into 140%, 2,852. Sixth year 2,852 into 110%, 10% increase అవుతుంది, 3,127. వీటిని డిస్కౌంటింగ్ రేట్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 15% చెప్పాడు. ఇంకా ఓన్లీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏదైతే ఉందో దాని నుంచే మనం డిస్కౌంట్ చేయాలి, ఎందుకంటే వెయిట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ అప్లై చేయలేము. సో ఇంట్రెస్ట్ మైనస్ చేసి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ వాటిని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర డిస్కౌంట్ చేయడం రీజనబుల్ అవుతుంది. Present value factors at 15%. 15% దగ్గర factors 0.87, 0.756, 0.658, 572, 0.497. Present value of cash flows 640.32. The next one 785.48, 957.39. Then 1,165.16, 1,004
417.44. ఇక్కడ నుంచి ఇక కాన్స్టెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది. సో 6 year అన్వర్డ్స్ పర్పెచువల్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటి కాన్స్టెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది. వాటి వాల్యూ అట్ ద బిగినింగ్ ఆఫ్ 6th year. 6th year బిగినింగ్ కి వాల్యూ అవ్వాలంటే cash flow 6 by KE minus G. 3,137. This is 3,137. 127. 3,137 by 15% minus growth rate 10%. This comes to 62,740 lakhs. Value at the beginning of 6th year. Present value 62,740 lakhs into factor at the beginning of 6th year. Nothing but end of 5th year 0.497. Multiply this comes to 31,181.78 lakhs. 31,181.78 lakhs. Total comes to 36,149.57 lakhs. If 36,149.57 lakhs this is nothing but value of distance. So ఈ ప్రాబ్లం లో ఒకే ఒక మేజర్ పాయింట్ ఏంటి అంటే డిపెండెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ 2,000 crores టర్నోవర్ జరిగితే సెకండ్ ఇయర్ 2,500 రావచ్చు, 3,000 రావచ్చు. వీటికి ప్రాబిలిటీ ఎలా తీసుకోవాలి? 2,000 కి 0.6 అండ్ 2,500 కి 0.7, 0.6 into 0.7, 0.42. 2,000 0.6, 3,000 కి 0.3, 0.6 into 0.3, 0.18. అది అలా తీసుకొని మనం టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టర్న్ ఓవర్ నుంచి ఆపరేటింగ్ కాస్ట్ మైనస్ చేసి ఈబీఐటీ, ఇంట్రెస్ట్ మైనస్ చేసి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్ మైనస్ చేసి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. దాన్నే ఫ్రీ క్యాష్ ఫ్లో తీసుకోమన్నాడు. దాన్ని కాస్ట్ ఆఫ్ ఇచ్చి 15% డిస్కౌంట్ చేస్తాం. దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. Next we'll discuss one more problem in corporate valuation. ఈ ప్రాబ్లమ్ ని నోట్ చేసుకోండి. Write down one problem. TMC is a venture capital. Write down the problem. TMC is a venture capital. It received a proposal. For financing requiring an investment of 45 crores. Which return 600 crores after 6 years. If succeeds, so you will 45 crores invest చేసి 600 crores after 6 years వస్తాయి. So provided is successful అయితే. However, it may be possible that the project may fail. Project may fail at any time. During the 6 years. During the 6 years. The following table provides the estimates of probabilities. Estimates of probabilities of the failure of project. Failure of project. So ఇక్కడ probability of failure of the project specify చేస్తున్నాడు. Year
probability of failure. 1, 2, 3, 4, 5, 6. 6 years के first year 0.28, second year 0.25, third year 0.22, fourth year 0.18, fifth year also 0.18, sixth year 0.1. Right, next one. In the above table, the probability that the project fails in the second year. Project fails in the second year. He is given that it has survived throughout year one. Similarly for year 2 and so forth. Similarly for year 2 and so forth. Right, next sentence. TMC is considering an equity investment in the project. Equity investment in the project. The beta of this type of project is 7. The market return and risk-free rate of return are 8% and 6% respectively. You are required to compute expected NPV of the venture capital. Expected NPV of venture capital project and advise the TMC. So, it could only once again probably say the critical one. TMC is a venture capital. It received a proposal for financing requiring an investment of 45 crores, which returns 600 crores after 6 years. 45 crores if you invest in 6 years plus 600 crores so return is generated if succeeds. However, it may be possible that the project may fail at any time during the 6 years. The following table provides the estimates of the probabilities of the failure of the project. First year fail avadani, second year, third, 4, 5, 6 years. So each year fail avadani probability chepadu. In the above table, the probability that project fails in the second year is given that it has survived throughout year 1. అంటే year 1 లో సక్సెస్ అయ్యి year 2 లో ఫెయిల్ అవడానికి వాడు ఛాన్స్ చెప్తారు. అలాగే similarly for year 2 and so forth. TMC is considering an equity investment in the project. The beta of this project is 7. The market rate and risk-free rate of return are 8% and 6% respectively. RM, RF చెప్పాడు. So ఇక్కడ RF plus beta into RM minus RF apply చేసి cost of equity. You are required to compute expected NPV of the capital project and advise TMC. So if the project ని కన్సిడర్ చేయాలా వద్దు అనేది అడ్వైస్ చేయమంటారండి. ఈ ప్రాజెక్ట్ లో ఇవాళ 45 crores ఇన్వెస్ట్ చేస్తే 6 years తర్వాత 600 crores వస్తుంది. ఇది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు.
సో మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్ ఎక్స్పెక్టెడ్ ఎన్పివి? 2 ఈవెంట్స్ పాసిబుల్ ఆర్ సక్సెస్, ఫెయిల్యూర్. సక్సెస్ అయితే ఎన్పివి ఎంత వస్తుంది, ఫెయిల్ అయితే ఎన్పివి ఎంత వస్తుంది. సో ఎన్పివి నెగిటివే కానీ ఎంత వస్తుంది, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సక్సెస్ అవడానికి ఉన్న ఛాన్స్ని వేరే ఫెయిల్ అవడానికి ఉన్న ఛాన్స్ ప్రాబిలిటీతో మల్టిప్లై చేసి వీ కెన్ అరైవ్ ఎట్ ఎక్స్పెక్టెడ్ ఎన్పివి. సో ద ఫస్ట్ థింగ్ మనం సక్సెస్ అయితే ఎన్పివి ఎంత, తర్వాత ఫెయిల్ అయినప్పుడు ఎన్పివి ఎంత, ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఎంత, వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. సో సక్సెస్ అయితే 600 crores వస్తుంది, 45 crores ఇన్వెస్ట్ చేస్తాం, డిస్కౌంటింగ్ రేట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్, RF 6 plus beta 7 into RM minus RF 8 minus 6. So this comes to 20%. NPV project is successful. So 6th year we are going to get cash flows of 600 crores. What need 20% like a discount just say 6th year factor of 0.335. Present value of cash flows 201 crores. So 201 crores no initial investment 45 crores minus say this comes to 156 crores. The NPV success అయితే మరి NPV if fails, if project fails 45 crores lose అవుతుంది, 45 crores నెగటివ్. ఇప్పుడు అసలు ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ 156 crores రావడానికి ఛాన్స్ ఎంత, 45 crores లూజ్ అవడానికి ఛాన్స్ ఎంత. దెన్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఫస్ట్ ఇయర్ 0.28 చెప్పాడు, సెకండ్ ఇయర్ 0.25 చెప్పాడు. అంటే ఫస్ట్ ఇయర్ సక్సెస్, సెకండ్ ఇయర్ ఫెయిల్ అవడానికి 0.25, ఫస్ట్ 2 years సక్సెస్, థర్డ్ ఇయర్ ఫెయిల్ అవడానికి 0.22, ఇలా ప్రాబిలిటీ చెప్పాడు. నౌ మనం ఈచ్ ఇయర్ కి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ కి మనం చూస్తే 0.28 ఫెయిల్ అవడానికి ఛాన్స్ అంటే 0.72 ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. అలాగే సెకండ్ ఇయర్ లో 0.25 ఫెయిల్యూర్ కి ఛాన్స్ అంటారంటే 0.75 ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. సో ఇప్పుడు ఓవరాల్ సక్సెస్ ఛాన్స్ ఎంత అంటే వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్. సో దీని నుంచి మనం probability of success 0.72 1 minus 0.28 1 minus 0.25 0.75 1 minus 0.22 0.78 1 minus 0.18 0.82 0.82 0.9. ఫస్ట్ ఇయర్ సక్సెస్ అవడానికి 72% ఛాన్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ 75%, అలా ఎరగదు. నా ఓవరాల్ సక్సెస్ అవడానికి ఛాన్స్ ఎంత అంటే, సో ఫస్ట్ ఇయర్ సక్సెస్ అవ్వాలి, సెకండ్ ఇయర్ సక్సెస్ అవ్వాలి, థర్డ్ ఇయర్ సక్సెస్ అవ్వాలి, ఫస్ట్ ఇయర్ సక్సెస్ అండ్ సెకండ్ ఇయర్ సక్సెస్ అండ్ థర్డ్ ఇయర్ సక్సెస్ అండ్ ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్ అండ్ సిక్స్త్ ఇయర్ అండ్ అనే కండిషన్ ఎప్పుడైతే ఉందో మల్టిప్లికేషన్. ప్రాబిలిటీ ఆఫ్ ఓవరాల్ సక్సెస్ 0.72 into 0.75 into 0.78 into 0.82 into 0.82 into 0.9. There is nothing but 0.255 overall success chance. So overall failure chance, probability of overall failure 1 minus 0.255 0.745 0.745. సో ఇప్పుడు ప్రాబిలిటీస్ ఎరవయో ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం, ఎక్స్పెక్టెడ్ ఎన్పివి. Expected NPV event of success, failure, NPV
156 crores and 45 crores negative. Success అయితే 156 crores, failure అయితే 45 crores. Probability 0.255 సక్సెస్ అవడానికి, ఫెయిల్ అవడానికి 0.745. మల్టిప్లై చేస్తే ఎన్పివి ఇంటూ ప్రాబిలిటీ 156 into 0.255, 39.78 crores. 45 into 0.745 minus 33.525. This is negative only. So net impact 6.255 crores positive. So expected NPV positive అవుతుంది, that is proportionally so acceptable. So only thing ఇక్కడ probability error అవ్వడం ఒకటే ఇందులో critical అండి. The criticality of the problem lies with arriving at probability. వాడు probability of failure చెప్పాడు, మనం failure probability ని కన్సిడర్ చేసి ప్రొసీడ్ అవ్వడం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవడానికి, ఇది సెకండ్ ఇయర్ ఫెయిల్ అవడానికి. సార్ ఫెయిల్యూర్స్ అన్ని తీసుకొని 0.28 అండ్ 0.25 అండ్ 0.23 మల్టిప్లై చేస్తూ వెళ్తాను సార్. నో, ఈ 0.28 ఈ 0.25 ఇక్కడ ఫెయిల్యూర్ అంటున్నాం అంటే ఫస్ట్ ఇయర్ లో సక్సెస్ అయ్యి సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవడం. కాబట్టి ఇది కాదు మనకు కావాల్సింది. సో ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈచ్ ఇయర్ కి కావాలి. సో ఈచ్ ఇయర్ కి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేవి ఫస్ట్ ఇయర్ సక్సెస్ అండ్ సెకండ్ ఇయర్ సక్సెస్ అండ్ థర్డ్ ఇయర్ సక్సెస్ ఎలా ఉంటుంది కాబట్టి వాటిని మల్టిప్లై చేసి ఓవరాల్ సక్సెస్ అనేవి 0.255. 1 minus 0.255 overall failure error. This is the critical. So with this we are completing the corporate valuation additional problems.